నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే నథింగ్ ఫోన్ 2A వర్సెస్ నథింగ్ ఫోన్ 2A ప్లస్ ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఇన్డెప్త్గా స్పెక్స్ వాయిస్ కంపారిజన్ చేద్దాం. బై వీడియో చాలా యూస్ఫుల్ ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి. ఇచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే ఇలాంటి యూస్ఫుల్ కంపారిజన్ వీడియోస్ తీసుకొస్తుంటాను. అండ్ స్టార్ట్ చేసేద్దాం వీడియో. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనిస్తే నేను అఫీషియల్ నథింగ్ వాళ్ళ వెబ్సైట్ నుంచి కంపారిజన్ తీసుకొచ్చిన. అండ్ ఇక్కడ రెండు స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ మన వాళ్ళు ఇక్కడ ఏం మెన్షన్ చేసిరు ఏంటంటే 28,000కి రెండు స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. లెర్న్ మోర్ అండ్ ఫ్లిప్కార్ట్ అని. సో ఇది కొంచెం నాకు డ్రాబ్యాక్, కొంచెం మిస్లీడింగ్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ రెండింటికి సిమిలర్ వేరియంట్స్ ఉన్నా కూడా దీంట్లో నథింగ్ ఫోన్ 2Aకి బేస్ వేరియంట్ ఉంది, మనం అది కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఫ్లిప్కార్ట్లో మీరు చూసుకుంటే నథింగ్ ఫోన్ 2A ప్లస్ అవుతుందో 28,000కు ఉంది. ఎగ్జాక్ట్ ఇక్కడ కంపారిజన్ ఏదైతే చూపించారో అదే ఉంది. కానీ నథింగ్ ఫోన్ 2A వచ్చేసరికి అయితేనేమో బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 24,000కు ఉంది. ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్కి 1000 రూపీస్ ఆఫ్ ఉంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ కూడా 1000 రూపీస్ డిస్కౌంట్ ఆఫర్స్ అవైతేనే ఉన్నాయి. సో ఇంకా తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ 23,000. అండ్ ప్లస్ వేరియంట్ వచ్చేసరికి అయితే 27,000కి వచ్చే అవకాశం ఉంది. సో మన వాళ్ళు ఇది ఒకటి కొంచెం డ్రాబ్యాక్ లాగా అనిపించింది ఇక్కడ స్టార్టింగ్లో కంపారిజన్ కాడికి వచ్చేసరికి అయితే. అండ్ ఇక్కడ నేను ఎక్కడనే ఉన్నా కాబట్టి ఇక్కడనే మీకు చూపించేస్తాను. నేను నార్మల్ కింద కామెంట్స్ కోసం స్క్రోల్ చేస్తున్నప్పుడు మన వాళ్ళు ఇక్కడ రికమెండ్ చేసిరు. అరే నాయన ఏంద్రైనా ఈ ఛార్జర్ ఎందుకు రికమెండ్ చేస్తున్నారు అనుకున్నా. సరే పోతే ప్లస్ వేరియంట్కి ఇస్తారు కదా అనుకుంటే 2A కూడా చెక్ చేసిన వన్స్ అగైన్ ఏందబ్బా అనేసి. సో ప్లస్ వేరియంట్ కూడా మన వాళ్ళు 65 వాట్స్ ఛార్జర్ రికమెండ్ చేసేది CMF వాళ్ళది. వీళ్ళది కూడా సబ్ బ్రాండ్ అనుకోవచ్చు, నథింగ్ వాళ్ళది. ఇక్కడ మనకి ఫోన్ యొక్క నథింగ్ ఫోన్ 2A అండ్ 2A ప్లస్కి ఇది కవర్, బ్యాక్ కవర్ ఉందో అది ఇంక్లూడ్ చేసి ఇది తీసేసాను. ఇక్కడ ఛార్జర్ కూడా యాడ్ చేసుకుంటే 30,000 అవుతుంది. ఏది నథింగ్ ఫోన్ 2A ప్లస్. అదే నథింగ్ ఫోన్ 2A ఇక్కడ బ్యాక్ కవర్స్ కూడా తీసేస్తే 26,000, అంటే 4 రూపాయల కింద కక్కుతి వరడం అని చెప్పేసి రెండుటి కూడా 65 వాట్స్ సేమ్ మోడల్ రికమెండ్ చేస్తారు అనమాట. అదేందన్నా ఛార్జర్ ఇయ్యానా అంటే ఎస్ బై అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లోనే నథింగ్ ఫోన్ 2A ప్లస్లో ఏమేమి వస్తున్నాయి, కేబుల్ వస్తుంది 100 సెంటీమీటర్స్ది, 2Aకి ప్లస్ స్క్రీన్ గార్డ్ ప్రొటెక్టర్ అయితే ప్రీ అప్లైడ్ వస్తుంది, సిమ్ ట్రే ఇజెక్షన్ టూల్, సేఫ్టీ కార్డ్స్, గైడ్ డాక్యుమెంట్స్, అంతే ఇంకేం లేదు. ప్లస్ వేరియంట్ ఇట్లా ఉంది కదా 2Aలో బాగుంటుంది అంటే ఇక్కడ అఫీషియల్ 2Aలో కూడా నథింగ్ ఫోన్ 2A కేబుల్, సేమ్ స్క్రీన్ ప్రొటెక్టర్, సిమ్ ఇజెక్టర్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేశారు. సో రెండిట్లో కూడా మనకి ఛార్జర్ వస్తలేదు, కేస్ కూడా వస్తలేదు. సో ఛార్జర్కి కేస్కి మనం సపరేట్గా పర్చేజ్ అయితే చేసుకోవాల్సిందే. సో ఇక్కడ కాస్ట్ పెరిగిపోతుంది అండ్ 2,000 ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట బేస్ ప్రైస్ కంటే కూడా. అంటే ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే 30,000 రూపాయల స్మార్ట్ ఫోన్ అనమాట. అదొక డ్రాబ్యాక్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రాసెసర్లు చూసుకుంటే మాత్రమే ఇక్కడ రెండు కూడా మన వాళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీ 7350 Pro 5G ప్రాసెసర్, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 Pro 5G ప్రాసెసర్ రెండు కూడా సేమ్ ఆర్కిటెక్చర్, సేమ్ కోర్సు, సేమ్ GPU, ARM Maliya G16 MC4 ఇక్కడ 1.3 GHz మీద ఉంది. అండ్ ఇక్కడ సేమ్ అదే GPU 1.0 GHz. సో ఇక్కడ గ్రాఫిక్స్ కూడా మనకి కొంచెం స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఉంది. CPU స్పీడ్ మీద కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. CPU కాడికి వచ్చేసరికి అయితే 0.2 MHz డిఫరెన్స్ ఉంది. అండ్ ఇక్కడ 0.3 GHz GPU కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట స్పీడ్స్లో. కానీ ఓవరాల్గా మనకి పెద్దగా మార్జినల్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ GPU కాడ మాత్రం డిఫరెన్స్ కనిపిస్తుంది. అందు బెంచ్ మార్క్స్లో GPU కాడ డిఫరెన్స్ ఉంది. కానీ ఇక్కడ గమనిస్తే దగ్గర ఒక 50,000 అట్లనే పెద్ద డిఫరెన్స్ అయితే నాకు ఎక్కువ అనిపించలేదు. సో మార్జిన్ ఆఫ్ ఎర్రర్ పెట్టుకోవచ్చు. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అంటే బిలో 8% 10% అట్లా. సో ఈ రెండు సేమ్ కిందనే తీసుకోవచ్చు. బ్యాటరీ చూసుకుంటే రెండు కూడా 5000 mAh బ్యాటరీసే, కానీ ప్లస్లా మీకు 50 వాట్స్ వస్తుంది. అదే 2Aకి వచ్చేసరికి అయితేనేమో 45 వాట్స్ అనమాట. రెండింటికి 5 వాట్స్ తేడా వస్తుంది. సో ఇది కూడా 5 వాట్స్ తేడా కాబట్టి మా అంటే ఒక 10-15 మినిట్స్ డిఫరెన్స్ ఉంటుంది ఫుల్ ఛార్జ్ కావడానికి. అది పక్కకు పెట్టేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ కెమెరా చూసుకుంటే ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాస్ ఉన్నాయి కదా ఈ స్మార్ట్ ఫోన్స్కి. ఇవి 15 MP అనమాట. రెండింటి కూడా 15 MP కెమెరాసే. రెండు కూడా ఒకటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఒకటి మెయిన్ MP 50 అసలు EOS OS సపోర్ట్స్తో పాటు వస్తుంది. అదే ప్లస్కి వచ్చేసరికి ఇక్కడ సెల్ఫీ కెమెరా ఉంది కదా 50 MP ఇచ్చారు. 2Aకి వచ్చేసరికి అయితే 32 MP ఇచ్చారు అన్నమాట. సో ఇది నాకు తెలిసిన కాడికి
ఐ థింక్ సెకండ్ డిఫరెన్స్ అనుకోవచ్చు. ఇది ఛార్జరు, ప్రాసెసరు. థర్డ్ డిఫరెన్స్ సైజ్, సారీ ఛార్జర్ కెపాసిటీ, తర్వాత కెమెరాది పెద్ద డిఫరెన్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ డిస్ప్లేకి వచ్చేద్దాం. 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే వస్తుంది. రిఫ్రెష్ రేట్స్ ఏముంది, పీక్ బ్రైట్నెస్ ఏముంది, అండ్ బ్రైట్నెస్ మోడ్స్ అవన్నీ కూడా సేమే ఉన్నాయి. ఐపీ రేటింగ్స్ ఏమే ఉంది, ఎన్ఎఫ్సి కూడా ఉంది. కొన్ని చేంజెస్ ఇక్కడ మెయింటైన్ చేసి రమ్మడమే. డిస్క్లైమర్స్ ఇవి చెక్ చేసుకోవచ్చు మీరు పాజ్ చేసుకొని. ఓవరాల్గా చూసుకుంటే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్లో కూడా మీరు ఏది తీసుకున్నా కూడా నాకైతే పెద్దగా ఫరకేం పడదు బై. ఒకవేళ మీరు సెల్ఫీ కెమెరా 50 మెగాపిక్సెల్ కావాలి అనుకున్నప్పుడు మీకు 2A+ తీసుకుంటే బెటరు. లేదు అంటే ఇట్లా నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే నథింగ్ ఫోన్ 2A ఇప్పటికీ స్టిల్ జర వాల్యూ ఫర్ మనీ ఉంది, తీసుకోవచ్చు, పర్చేస్ చేసుకోవచ్చు అనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. రెండిట్లో అబ్బాయి నేనైతే ఒకటే మాట చెప్తాను, బడ్జెట్లో మనకి ఏది వస్తుందో అదే తీసుకోవడం బెటర్గా అనేసి అయితే అంటారు. మనం పర్ఫార్మెన్స్ అంటాం, అదంటాం, ఇదంటాం, కానీ లాస్ట్కి వచ్చేసరికి బడ్జెట్ మెయిన్ ముఖ్యమై. సో బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నా సరే కూడా ఎక్సీడ్ అయిపోతుంది. ప్లస్ ఇంకో పెద్ద బిస్కెట్ ఏంటంటే మన వాళ్ళు ఛార్జర్లు కూడా ఇస్తలేరు. సో ఛార్జర్కి సపరేట్గా 2000 పెట్టుకోవాలి. సో ప్లస్ బ్యాంక్ ఆఫర్ అప్లై చేసుకుని కూడా విత్ ఛార్జర్ 25,000 పడుతుంది. ఏది 2A. అండ్ 2A+ వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ 1000 రూపీస్ ఆఫ్ పెట్టుకున్న 29,000 ఆఫీస్గా ఒక 1000 రూపీస్ ఆఫ్ పడుతుంది కాబట్టి ఇక్కడ 30,000 29,000కి పడుతుంది. సో ఇవి ఎన్నిగానం కంపారిజన్ చేసుకున్నాక ఓవరాల్గా ఏంటంటే భయ్ రెండింటికి పెద్ద ఫరక్ ఏం లేదు భయ్. మీ ఏమంటారు కెమెరా యాక్చువల్లీ ఇన్ జనరల్గా చెప్పుకోవాలంటే ఫైనల్గా కెమెరా కాడనే పెద్ద డిఫరెన్స్ వస్తుంది. అది కూడా సెల్ఫీ కెమెరా కోసం. అదొక్కటి దానికోసము మీరు ఎక్స్ట్రా 4-5 పెట్టాల్సిన అవసరం లేదనేసి అయితే నేను అంటాను. అండ్ మర్చిపోయిన స్టోరేజ్ ఒకటి ఉంది. ఫైనల్గా వచ్చేసరికి స్టోరేజ్ డిఫరెన్స్ కూడా ఉంది. సో మోస్ట్లీ సేమ్ స్టోరేజ్ వేరియంట్ కంపేర్ చేసుకున్నా కూడా పెద్ద ఫరక్ ఏం పడదు. సో రెండిట్లా నేనైతే తక్కువ ఏది వస్తుందో అదే తీసుకోమని అయితే నేను అడ్వైజ్ చేస్తాను. 2A తీసుకోవాలా లేకపోతే 2A+ తీసుకోవాలని పెద్ద కన్ఫ్యూజన్ అంటే కళ్ళు మూసుకొని 2A తీసుకోవడం వాల్యూ ఫర్ మనీ వస్తుంది, పైసలు మిగులుతాయి కాబట్టి అనేసి. అంతే భయ్, ఇది నా ఫైనల్ ఒపీనియన్ అనుకోవచ్చు. మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఎట్లా ఒక లైక్ అయితే చేయండి భయ్. సో మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏంది, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే భయ్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డే రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే భయ్ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.